Hello my dear students, ఎలా ఉన్నారు అందరూ? Welcome back to PW Telugu Foundation 9th and 10th. This is your bio ma'am Anuradha and I am welcoming you to our favorite batch, that is Yatharth, right? Okay, so ఈ రోజు మనం ఒక కొత్త చాప్టర్ని స్టార్ట్ చేయబోతున్నాము. సో ఈ చాప్టర్ నేమ్ వచ్చేసి సాయిల్ పొల్యూషన్ అండ్ ఈ చాప్టర్ నేను 5 సెషన్స్గా డివైడ్ చేశాను. ఓకేనా? సో 5 సెషన్స్ ఎందుకు మ్యామ్ ఇంత లెంది అంటే ఎవ్రీ పాయింట్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈవెన్ దో జనరల్గా చూసినట్లయితే మీకు డిబేట్స్లో కానీ స్కూల్స్లో ఒక కాంపిటీషన్ ఏదైనా కాంపిటీషన్స్ జరిగినప్పుడు డిబేట్స్ కండక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ కూడా కండక్ట్ చేసుకోవచ్చు. సో ఇలాంటివన్నిటికీ ఒక కామన్ టాపిక్ ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు అంటే దిస్ యూ కెన్ సెలెక్ట్ యాజ్ అ వన్ టాపిక్. ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఉంది? అసలు ఎందుకు మనం సాయిల్ని పొల్యూట్ చేయాలి? ఆ పొల్యూట్ చేసింది ఎలా పొల్యూట్ అవుతుందని మళ్ళీ మనం ఎందుకు నేర్చుకోవాలి? అసలు పొల్యూట్ చేయకుండా ఉంటే సరిపోతుంది కదా మ్యామ్, అవునా కదా? ఇప్పుడంటే మనం ఇలా ఉన్నాము, బట్ మీ యొక్క ఫోర్ ఫాదర్స్ చూసుకున్నట్లయితే అప్పుడు ఎంతగా ఎంజాయ్ చేశారు వాళ్ళు నేచర్ని, ప్రకృతిని, అవునా కదా? ఇప్పుడంటే బయటికి వెళ్తే మట్టి అవుతుంది, ఇంట్లో కూడా చెప్పులేసుకొని తిరిగే ఈ సిచ్యుయేషన్స్ వచ్చాయి మనకి ఇక్కడ. కానీ ఒకప్పుడు అంత మట్టిలో చెప్పులు లేకుండా అలా ఆ నేచర్ని, ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉన్నారు, అవునా? అండ్ ఇంకొకటి తెలుసా, మనకి మట్టిలో మాణిక్యాలు అని అంటారు, మనం సామెతలు వస్తాయి మట్టిలో మాణిక్యాలు. ఎవరినంటాం మట్టిలో మాణిక్యాలు అని? రీసెంట్గా నేను ఒక న్యూస్లో విన్నాను, ఒక అమ్మాయి చాలా పూర్ ఫ్యామిలీ నుంచి చాలా కష్టపడి గురుకుల్స్లో చదువుకున్న పాప అథ్లెట్స్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనేసి, చాలా కష్టపడింది అనేసి. అలాంటి వాళ్ళ గురించి మనం మట్టిలో మాణిక్యాలు అని అనుకుంటాం కదా. సో అలానే కాకుండా మనకి మట్టిలో అంటే మట్టి ఎందుకు ఈ ఎగ్జాంపుల్ ఇచ్చానంటే, మట్టిలో మాణిక్యం అన్నాం అంటే ఏంటది? మట్టి మన సాయిలే కదా, అవునా? సో దాని గురించి నేను ఆ వర్డ్ ఎగ్జాంపుల్ యూజ్ చేశాను. అండ్ ఇంకొకటి చూసుకున్నట్లయితే మనం ఓల్డెన్ డేస్లో చూసుకున్నట్లయితే సాయిల్కి చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ ఉంది. వాళ్ళు ఇప్పుడు మనం యూజ్ చేసిన లాగా ఏదైతే ఐ థింక్ వీ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ లెక్చర్స్ ఆల్సో అండ్ బేసిక్స్ ఆఫ్ సిరీస్లో డిస్కస్ చేసుకున్నాం. ఈ రోజులో మనం ఏం చేస్తున్నాము అంటే మంచిగా అన్నీ కావాలి, ఫ్రూట్స్ కావాలి అండ్ ఏది కావాలన్నా కానీ ఇమ్మీడియట్గా మనకి అవైలబుల్గా ఉండాలి అనేసి మనకు సహనం అనేది నశించింది, అవునా? కానీ ఓల్డెన్ డేస్లో వాళ్ళు ఏది ఏమైనా సరే ఈ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో మనం 8th చాప్టర్లో డిస్కస్ చేసుకున్నాం. ఎక్కువగా ఫార్మర్స్ ఆర్ యూజింగ్ ఫర్టిలైజర్స్. అక్కడ ఏంటి? క్రాప్ ప్రొడక్షన్ ఎందుకంటే పాపులేషన్ పెరుగుతుంది కదా, ఆబ్వియస్గా ప్రొడక్షన్ పెరగాలనేసి మేబీ దే ఆర్ యూజింగ్ దట్. కానీ దెర్ ఆర్ ఛాన్సెస్. ఓకే, వన్ థింగ్ వీ షుడ్ కీప్ ఇట్ ఇన్ అ మైండ్. మ్యామ్ ఇప్పుడు ఓకే యూజ్ చేస్తున్నాము, మనకి ప్రొడక్షన్ వస్తుంది, ఓకే ఆఫ్టర్ సర్టెన్ ఇయర్స్ already I told you in the 8th chapter also, these all whatever the sources we got, okay, so okay after that whatever the sources we got like soil kanivandi, water kanivandi, air kanivandi, ivi meevi navi manave kaadu, mana tarataraలకు వచ్చే ఆస్తి. మన పేరెంట్స్ నుంచి మనకి ఎలా అయితే ఆస్తులు వస్తాయో సేమ్ మన అందరికీ కూడా మన నుంచి నెక్స్ట్ జనరేషన్కి కూడా మనం ఇవ్వాలి. వీ డు నాట్ హ్యావ్ ద రైట్ టు స్పాయిల్ దిస్ వాట్ ఎవర్ ద న్యాచురల్ రిసోర్సెస్ లైక్ సాయిల్, ఎయిర్, వాటర్. మనకి రైట్స్ లేవు, అవునా? సో దానికి అనుగుణంగా మనం ప్రవర్తిస్తే నెక్స్ట్ కమింగ్ జనరేషన్స్ చాలా హెల్దీగా ఉంటాయి అండ్ దే గ్రో నైస్లీ బై యూజింగ్ ఆల్ దీస్ న్యాచురల్ రిసోర్సెస్. ఓకేనా? ఇంకొంచెం డీటెయిల్డ్గా ఎవ్రీ సెషన్లో చాలా అంటే చాలా క్లియర్గా డిస్కస్ చేసుకోబోతున్నాము విత్ మెనీ ఎగ్జాంపుల్స్. డే టు డే లైఫ్లో మనం చూసేదే, అన్ని బయటకి ఎక్కడికో వెళ్ళి ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం డైలీ లైఫ్లో యూజ్ చేసే ఎగ్జాంపుల్స్ని యూజ్ చేసి మనం ఇక్కడ డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఆర్ యూ ఈగర్లీ వెయిటింగ్? ఎస్, ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు డిస్కస్ దిస్ కాన్సెప్ట్, జనరల్ కాన్సెప్ట్ విత్ యూ పీపుల్. Okay, so if I get the chance in coming days, I may conduct some like a competition differently in this concept. So be alert. I have given the clue also, right? అయితే ఈ సెషన్లో మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నాము అంటే అసలు ఇంట్రడక్షన్, సాయిల్ పొల్యూషన్కి ఇంట్రడక్షన్ ఏంటి మ్యామ్? వచ్చిందా డౌట్? ఓకే, సాయిల్ పొల్యూషన్ గురించి నేను ఇంట్రడక్షన్ ఇవ్వదలుచుకోలేదు. ఇక్కడ నేను ఏమి ఇంట్రడక్షన్ ఇద్దాం అనుకుంటున్నానంటే ఆల్రెడీ మనం ఎప్పుడో 7th క్లాస్లో చదువుకున్న సాయిల్ గురించి
ఓకే, వాట్ ఆర్ ద జోన్స్? అక్కడ మనం మాట్లాడుకున్నట్లయితే ఓ ఆరిజిన్, ఏ, ఓ, బి అలా మాట్లాడుకున్నాం కదా. సో అసలు సాయిల్ ఏంటి, దానిలో ఏమేమి ఉంటాయి, ఓకే, దాని గురించి కొంచెం ఇంట్రడక్షన్ అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసుకోబోతున్నాం. సారీ. అండ్ వాట్ ఈస్ సాయిల్ మ్యామ్? వాట్ ఈస్ ఆర్గాన్ సిస్టమ్ కానివ్వండి, ఏదన్నా పాయింట్ అడిగితే ఓకే, వాట్ ఈస్ సాయిల్ అంటారేంటి? సాయిల్ అంటే మట్టి, అంతేనా? ఇంకేమైనా ఉందా? ఉంది. సాయిల్ ఈస్ ఇట్ ఈస్ నాట్ సింగిల్ పాయింట్ టు సే, సింగిల్ వర్డ్ టు సే. It contains many things. What are those things? We will be discussing here. And okay, fine. How soil is formed? యాక్చువల్గా మనం ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నది ఒక్కసారి రీక్యాప్ చేసుకుంటాం ఇక్కడ. అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ సాయిల్. ప్రాపర్టీస్ ఆఫ్ సాయిల్ ఏంటంటే మనకి మీరు కెమికల్ ప్రాపర్టీస్ ఎక్కువగా నేర్చుకుంటూ ఉంటారు కదా. సో అలాగే సాయిల్కి కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఏంటంటే మనం ఆల్రెడీ 8th చాప్టర్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. సాయిల్ యొక్క pH అనేది చాలా ఇంపార్టెంట్. దానిని బట్టి మనకి అగ్రికల్చరల్ సైంటిస్టులు విల్ గివ్ ద ఐడియా లైక్ వాట్ టైప్ ఆఫ్ క్రాప్స్ టుడ్ బి గ్రోన్ ఇన్ దిస్ పర్టికులర్ టైప్ ఆఫ్ సాయిల్ టు ద ఫార్మర్స్ అని మనం డిస్కస్ చేసుకున్నాం. భూసార పరీక్షా కేంద్రాలు అనే వర్డ్ యూజ్ చేశాను నేను అక్కడ, అవునా? సో అలా అంటే సాయిల్కి కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ని బట్టి మనము ఆ సాయిల్ ఏంటి, ఈజ్ దట్ యూస్ఫుల్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్స్ ఆర్ నాట్, అలాంటివన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో చలో, వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ స్టార్ట్. సో బిఫోర్ దిస్ జస్ట్ హ్యావ్ అ లుక్ హియర్ చిల్డ్రన్. సాయిల్, ఓకే, ఇప్పుడు మనకి మేజర్గా ఏమేమి ఉన్నాయని చెప్పాను? సాయిల్, ఎయిర్, వాటర్, అవునా? న్యాచురల్ రిసోర్సెస్. ఓకే, అయితే ఈరోజు మనం ఫోకస్ చేసుకోబోతున్న కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే సాయిల్ గురించి. అది ఎలా ఫామ్, ఎందుకు, వై పీపుల్ ఆర్ స్పాయిలింగ్ దిస్ అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. అసలు సాయిల్ ఎలా పొల్యూట్ అవుతుంది? వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద పొల్యూషన్ ఆఫ్ ద సాయిల్? ఆలోచించండి. Yes, you are right. That is agriculture. Ma'am, agriculture, how can you say this is a reason? Agriculture, growing crops is not the reason, children. Growing the crops by using the pesticides here. By using pesticides, insecticides, fungicides, etc. So, ఇవి యూజ్ చేస్తాడు, అగ్రికల్చర్లో యూజ్ చేయడం వలన సాయిల్ ఈజ్ గెటింగ్ పొల్యూటెడ్. అండ్ ఇప్పుడు ఇంకొకటి మనం మాట్లాడుకున్నట్లయితే ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఇండస్ట్రీస్ వీటన్నిటి వలన సాయిల్ ఈజ్ గెటింగ్ పొల్యూటెడ్. ఓకే, ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ రావాలి మైండ్లో. మ్యామ్, మీరు ప్రతి పాయింట్ అవసరం అంటున్నారు, because of this soil is getting pollution antunnaru. So what is this? See, generally if you talk about the economy, ఇండియాస్ ఎకానమీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, గ్రోత్, జీడిపి గురించి మాట్లాడుకున్నట్లయితే, దే ఆర్ ఇంపార్టెంట్ హియర్. లైక్ అగ్రికల్చర్ కానివ్వండి, సెక్టర్, ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ కానివ్వండి, ఇండస్ట్రియల్ సెక్టర్ కానివ్వండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్, అవునా కాదా? అందరికీ తెలుసు. ఓకే, కానీ మనం ఇక్కడ మాట్లాడుకున్నట్లయితే ఓకే, ఇప్పుడు ఏదైనా యూజ్ చేసుకునే వరకు యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీస్ ఉన్నాయనుకోండి, ఇండస్ట్రీల నుంచి వచ్చి ఎఫ్లూయెంట్స్, వాట్ ఆర్ ది ఎఫ్లూయెంట్స్? ఇండస్ట్రియల్ వేస్ట్ ఉంటుంది కదా, సో ఎఫ్లూయెంట్స్ అంటాం మనం వాటిని. ఆల్రెడీ ఎయిత్ క్లాస్లో నేర్చుకున్నాం మనం దీని గురించి. ఓకే, ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్. ఈ ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్ వచ్చే వాటిని ఫస్ట్ ట్రీట్ చేసి, దెన్ ఇఫ్ దే రిలీజ్ ఇన్ టు ద వాటర్ బాడీస్, దెన్ వాటర్ బాడీస్లో ఈ ఎఫ్లూయెంట్స్ని వదలడం వలన అవి మనకి సాయిల్లో ఇంకిపోయి, కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవి దీంట్లో ఇంకిపోయి, దట్ సాయిల్ ఈజ్ ఆల్సో గెటింగ్ పొల్యూటెడ్, అవునా? సో అలా చేయడం అనేది ఫస్ట్ ఇప్పుడు మనం ట్రీట్ చేసామనుకోండి ఎఫ్లూయెంట్స్ని, ఓకే, అదేంటంటే కొంతవరకు తగ్గుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పనా? మనం ఏం చేస్తాం కామన్గా, ఎగ్జామ్స్ టైం, చాలా టైం ఉంది, ఇంకా 5 నెలల టైం ఉంది మ్యామ్, ఇంకా అక్టోబర్ ఇది 10th క్లాస్ స్టార్ట్ అవ్వడానికి, లెట్స్ ఎంజాయ్ అని అనుకోవచ్చు మీరు. అప్పుడు ఎస్ఏ 2 టైం టేబుల్ వస్తుంది,
మీ టీచర్స్ సిలబస్ అని అంటారు, రివిజన్ టెస్ట్లు, ఒక్కదాని మీద ఒకటి వర్క్స్. అప్పుడు మీరేం చేస్తారు? స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతారా? అంత రిస్క్ ఎందుకు? మీరు ఈ డే నుంచి అంటే స్టార్టింగ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ లైక్ జూన్ వదిలేసుకోండి, కొంచెం అటు ఇటు జూలై నుంచి స్టార్ట్ చేసుకున్నారనుకోండి, కొంచెంగా స్టార్ట్ చేసుకున్నప్పుడు మీకు ద ఎండ్లో మీకు ఇబ్బంది అనిపిస్తుందా? అనిపించదు కదా. సేమ్ ఇలాగే నేనేమి అంటున్నానంటే, ఏదైనా సరే యూజ్ చేస్తున్నాం, ఇవన్నీ ఇంపార్టెంట్, మన ఎకానమీకి ఇంపార్టెంటే, కానీ ఎంతవరకు యూజ్ చేసుకోవాలో అంతవరకే యూజ్ చేసుకోవాలి. బియాండ్ దట్ ఈస్ కాజింగ్ హార్మ్ టు అవర్ మదర్ల్యాండ్. అర్థమవుతుందా మీకు కాన్సెప్ట్? ఓకే, సో దీని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకే, ఇండస్ట్రీస్ వల్ల దీనివల్ల అంత పొల్యూషన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఒక్కసారి ముందుకు వెళ్దాము. ఇక్కడ చూడండి, అవర్ ఎన్వైరన్మెంట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ అట్మాస్ఫియర్, ఎర్త్ అండ్ వాటర్. అట్మాస్ఫియర్లో మనకి తెలుసు డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. లిథోస్పియర్, స్ట్రాటోస్పియర్, ఐనోస్పియర్, ఫోటోస్పియర్, ఇలాంటివన్నీ కూడా, అవునా? సో నెక్స్ట్ ఎర్త్ అండ్ వాటర్. ఓకే ఫైన్. ద ఇంటరాక్షన్ ఆఫ్ ద అట్మాస్ఫియర్, లిథోస్పియర్, హైడ్రోస్పియర్, బయోస్పియర్, ఇది ఎక్కడ మాట్లాడుకున్నాం మనం? ఐ థింక్ ఎకోసిస్టమ్స్ 9th చాప్టర్లో. ఓకే, సో ఒక్కసారి మీరు వీడియోస్ చూడండి. 9th చాప్టర్లో మనం బయోస్పియర్ అంటే ఏంటి, బయోటిక్ కాంపోనెంట్స్ ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎకోసిస్టమ్స్ ఏంటి, అదంతా కూడా చాలా క్లియర్గా డిస్కస్ చేశాను. ఓకేనా? బయోస్పియర్ ఈస్ ద లార్జెస్ట్ ఎకోసిస్టమ్ ఆన్ ద ఎర్త్. ఓకే, సో దిస్ ఈస్ ద లార్జెస్ట్ ఎకోసిస్టమ్ ఆన్ ద ఎర్త్. Ecosystem on the earth. Okay, and continuing for years together. And now ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ చూడండి, soil is one of the 3 major natural resources along with the air and water. ఇది ఒక పాయింట్, మేజర్ పాయింట్. ఓకే, అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మార్వెలస్ ప్రొడక్ట్స్ ఆఫ్ నేచర్ అండ్ వితౌట్ విచ్ దేర్ వుడ్ బి నో లైఫ్. వై దేర్ వుడ్ బి నో లైఫ్? మీన్స్ యు ఆర్ డిపెండింగ్ ఆన్ వాట్ హియర్ మ్యామ్? సాయిల్ ఎందుకు మ్యామ్? యు ఆర్ గెటింగ్ ఫుడ్, లైక్ యు ఆర్ గెటింగ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఫ్రమ్ వేర్? ప్లాంట్స్ మ్యామ్, సింపుల్. మార్కెట్లో ఎక్కడి నుంచి వస్తాయంటే ప్లాంట్స్ నుంచి. ఓకే, ఇఫ్ యూ ఆర్ అ నాన్ వెజిటేరియన్, imagine, okay, you are eating mutton or chicken. Okay, so what this goat or sheep will eat? Grass. Where the grass or the plants are growing? In the soil. Now you got it. Whatever the food we are getting, directly or indirectly we are depending on the soil. So that is why our life will be in the without this soil there won't be any life, because this soil provides shelter to organisms, and organisms అంటే మైక్రోబ్స్ ఏవైనా చెప్పుకోవచ్చు, ప్లాంట్స్, యానిమల్స్, ఎక్సెట్రా. Okay, so organisms, plants and animals. ఓకేనా? సో ఇలా అన్నిటికో మనకి అంటే మనకు ఒక సోర్స్ అనమాట. ఇప్పుడు సాయిల్ అనేది ఒక ఏమనొచ్చు మనం, ఒక బేసిక్ సోర్స్. వితౌట్ దట్ వీ కెన్ నాట్, అవునా కదా? సో వీ హ్యావ్ టు అగ్రీ. అండ్ ఇక్కడ కొంతమందికి, if you think deep into this concept, you may ask me the question. ఏంటి మ్యామ్ క్వశ్చన్? మేమంతా ఆలోచించలేమా? చించండి కొంతసేపు. ఓకే, అంటే ఈ రోజుల్లో మనకి టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ అయింది కదా. సో మనం స్పేస్లో కూడా పంటలు పండించేంత స్థాయికి ఎదిగాం, అవునా? అయితే మనకి స్పేస్లో ఎలా పెంచవచ్చు దాని గురించి మనం సపరేట్గా డిస్కస్ చేస్తాను. ఓకే, అయితే by using the different techniques like hydroponics, aeroponics, వాటర్లో కూడా చెట్లను పెంచవచ్చు, ఎయిర్లో కూడా చెట్లను పెంచవచ్చు. ఎలా? సాయిల్ లేకుండా కూడా చెట్లను పెంచవచ్చు మ్యామ్. మీకు దీని గురించి ఒక మూవీ ఉంది, నితిన్ మూవీ.
చాలా అంటే చాలా బాగుంటుంది. ఏంటంటే సాయిల్ మీదనే, సాయిల్ యొక్క హెల్త్ గురించి అది. ఓకే, సో ఆ మూవీ పేరేంటో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఆర్గానిక్ గ్రోత్, ఆర్గానిక్ ఫ్రూట్స్, ఆర్గానిక్ వెజిటబుల్స్ గురించి ప్రమోషన్ లాగా ఉంటుంది ఆ మూవీ. అండ్ దట్ విల్ బి కనెక్టింగ్ టు అవర్ కాన్సెప్ట్. ఓకే, అయితే నెక్స్ట్ పాయింట్ చూద్దాము. హెల్తీ సాయిల్ ఈస్ అ ఫండమెంటల్ టు ద క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ ఇట్ ప్రొడ్యూసెస్ అండ్ టు ద హెల్త్ ఆఫ్ దోస్ హూ ఈట్ ద ఫుడ్ ప్రొడక్షన్ ఫ్రమ్ ఇట్. ఓకే, మనం బేసిక్స్ ఆఫ్ అగ్రికల్చర్లో కూడా డిస్కస్ చేసుకున్నాము. ఏంటి? ఓకే, విల్ టేక్ అనదర్ కలర్. ఓకే, బేసిక్స్ ఆఫ్ దాంట్లో కూడా మనం పర్టికులర్గా డిస్కస్ చేశాను ఆర్గానిక్ ఫ్రూట్స్, ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది. సో ఎందుకు మనం ఈ రోజుల్లో ఆర్గానిక్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము చెప్పండి? ఇప్పుడు మనం తినే ఫుడ్ కరెక్ట్గా ఉంది అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ పిజ్జాస్, బర్గర్స్ అండ్ జంక్ ఫుడ్, I can say, instead of junk foods, if we get the fruits and vegetables which are grown in the soil where organic material is used instead of chemical fertilizers like NPK, urea, superphosphate, etc. చెప్పండి ఎలా ఉంటుంది? మనం తినే ఫ్రూట్స్, మన తినే ఫుడ్ ఏదైతే ఉందో, మనం ఎక్కడి నుంచి వస్తుంది అది? if we are getting or using the food which is coming from the organic material, we will be safe and we will be healthy. But if we eat the food which is coming from the soil where the chemicals are used mostly, that affects, that chemicals will be accumulating in our body, that causes bioaccumulation. ఆ వర్డ్ కూడా కమింగ్ సెషన్స్లో డిస్కస్ చేస్తాను, బయో అక్యుములేషన్ ఏంటి అనేది. ఓకేనా? సో ద పాయింట్ ఏం చెప్తుంది ఇక్కడ? హెల్దీ సాయిల్ ఈజ్ అ ఫండమెంటల్ క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్. హెల్దీ సాయిల్. అయితే హెల్దీ సాయిల్ అని మీరు ఎలా చెప్తారు మ్యామ్? అవును, నేను ఎలా చెప్తాను? మనం ఎలా చెప్తాము? సాయిల్ని స్టడీ చేయడానికి కూడా సైంటిస్టులు ఉంటారు. అర్థమవుతుందా? సో సాయిల్ అనాలిసిస్, సాయిల్ టెస్టింగ్ సెంటర్స్ ఉంటాయి. ఓకే, సో సాయిల్లో ఉన్న ప్రాపర్టీస్ని బట్టి వాళ్ళు అంచనా వేస్తారు. ఏంటి? వెదర్ ఇట్ ఈస్ అన్ ఆర్గానిక్ సాయిల్ ఆర్ మినరల్ సాయిల్ అనేది. అర్థమైందా? సో ఇప్పుడు ఇంకొక క్వశ్చన్, డౌట్ రావాలి మీకు. ఏంటో మీకు వస్తున్నాయో లేదో తెలియదు, కానీ నాకు చెప్తుంటే చాలా వచ్చేస్తున్నాయి డౌట్స్. ఓకే, ఇప్పుడు మ్యామ్ మనము మినరల్స్ వాడేసాము. ఓకే, ఈజ్ దర్ ఎనీ ఛాన్స్ టు కన్వర్ట్ దిస్ మినరల్ సాయిల్స్ ఇంటూ ఆర్గానిక్ సాయిల్స్? ఆర్గానిక్ సాయిల్స్ అంటే ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువగా ఉంటే వాటిని ఆర్గానిక్ సాయిల్స్ అంటారు. ఏమైనా ఛాన్స్ ఉందా? ఒక్కసారి మనం కెమికల్స్ అంతా వాడేసి ఉన్న సాయిల్ని మనం నార్మల్గా ఉన్న సాయిల్ లాగా మార్చగలమా? ఆలోచించండి. ఓకే, సో ఇదన్నమాట హెల్దీ సాయిల్ నుంచి ఇచ్చిన ఫుడ్ తింటే మనం కూడా అలాగే ఉంటాం అనమాట. ద ఫండమెంటల్ టు ద క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ ఇట్ ప్రొడ్యూసెస్ అండ్ టు ద హెల్త్ ఆఫ్ దోస్ హూ ఈట్ ద ఫుడ్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ఇట్. మన పూర్వీకులు, మన ఎవరైతే ఫోర్ ఫాదర్స్ ఉన్నారో, మనలాగా ఇన్ని రకాల ఫ్రూట్స్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళకంత తెలుసో లేదో కూడా తెలియదు. కానీ వాళ్ళకు అవైలబుల్గా ఉన్న ఫుడ్ని తింటూ ఎంత హెల్దీగా జీవించారు వాళ్ళు. మనం ఎందుకు ఇంతగానం సోర్సెస్ ఉన్నాయి అండ్ ఇన్ని సోర్సెస్, ఇంత టెక్నాలజీ ఇంప్రూవ్ అయినా కానీ మన లైఫ్ స్పాన్ ఎందుకు తగ్గిపోతుంది రోజు రోజుకి? అంటే మీరు చూసారో లేదో న్యూస్లో, అంటే ఎర్లీ 30sలోనే జనాలకి కార్డియాక్ అరెస్ట్, హార్ట్ స్ట్రోక్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఎందుకు అలా జరుగుతుంది? సింపుల్, ఏదైనా ఏ ప్రాబ్లం వచ్చినా మన బాడీకి దేని గురించి వస్తుంది? మన లైఫ్ స్టైల్ అని చెప్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఎవరినన్నా అడగండి, ఫస్ట్ పాయింట్ యువర్ లైఫ్ స్టైల్. నువ్వు ఏం తింటున్నావు, ఎలా తింటున్నావు, ఎప్పుడు తింటున్నావు, ఇవన్నీ కూడా దానిని బట్టే మనకు రోగాలు వస్తున్నాయా, మనం హెల్దీగా ఉంటున్నామా అనేది అర్థమవుతుంది. ఓకేనా? సో రిమెంబర్ దిస్ పాయింట్. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాము. ఓకే, ఇక్కడ ఓకే, సో ఇప్పుడు సాయిల్లో ఏముంటాయి? ఓకే, ఆల్రెడీ మీకు పై చార్ట్లో చూపించిన విధంగా వీటిని మనం ఏమంటామంటే కాంపోనెంట్స్ ఆఫ్ సాయిల్ అంటున్నాం. సో ఏమంటున్నాం వీటిని? కాంపోనెంట్స్ ఆఫ్ సాయిల్. సో ఇందులో మనకి ఏమేమి ఉంటున్నాయి చూడండి. ఎయిర్ 25% అండ్ ఇంకా వాటర్ 25%,
ఆర్గానిక్ మ్యాటర్ 5%, mineral particles 45%. Okay, this is 25%. ఓకేనా, ఇప్పుడు అర్థమైందా? సో కాంపోనెంట్ చూసుకున్నట్లయితే మనకి ఇవి అనమాట. వాటర్ వచ్చేసేటప్పటికి 25, ఎయిర్ వచ్చేటప్పటికి 25%, ఆర్గానిక్ మ్యాటర్ వచ్చేటప్పటికి ఓన్లీ 5%, అండ్ మినరల్ పార్టికల్స్ వచ్చేటప్పటికి 45% అనేవి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాము ఎలా ఫామ్ అయింది అసలు సాయిల్. మనము ఐ థింక్ ఫిఫ్త్లోనే 5th, 4thలోనే మనం డిస్కస్ చేసి ఉంటారు మీ టీచర్స్ మీతో. సెడిమెంటరీ రాక్స్, మెటామార్ఫిక్ రాక్స్, ఇగ్నియస్ రాక్స్, ఇవన్నీ కూడా. ఓకే, అవి ఎలా ఫామ్ అవుతాయి, సో వాటి నుంచి సాయిల్ ఎలా ఫామ్ అవుతుంది. నార్మల్గా సాయిల్ అనేది ఎక్కడి నుంచి? రాక్స్ నుంచే కదా. సాయిల్ ఎలా ఫామ్ అవుతుంది చిల్డ్రన్? జనరల్గా రాక్స్ నుంచే కదా. మ్యామ్ రాక్ నుంచి సాయిల్ ఎలా ఫామ్ అవుతుంది? బికాస్ ఆఫ్ ద ప్రాసెస్ కాల్డ్ వెదరింగ్. వాట్ ఇస్ దట్ ప్రాసెస్ కాల్డ్? వెదరింగ్. ఇక్కడ మెన్షన్ చేశాను. What is it called? Weathering. So due to weathering process and temperature, heat, pressure, వీటన్నిటి వలన మనకి ఏదైతే బిగ్ రాక్స్ ఉన్నాయో that will be broken down into small pieces. ఇదంతా కూడా న్యాచురల్గా జరుగుతుంది. మనం ఎవ్వరము ఏం చేయట్లేదు, న్యాచురల్ ప్రాసెస్ ఇదంతా కూడా. కాకపోతే ఎన్ని రోజులు పడుతుంది? ఇట్ టేక్స్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. ఓకే, ఇదంతా కూడా ఒక రోజులోనో, ఒక 1 yearలోనో, 10 yearsలోనో జరిగే ప్రాసెస్ కాదు. ఓకే, ఇట్ టేక్స్ టైమ్. ఓకే, అండ్ ఈజ్ అ లాంగ్ అండ్ కాంప్లెక్స్ ప్రాసెస్, అండ్ ఇట్ కెన్ టేక్ 100 to 10,000 years to create 1 inch of topsoil. 1 inch of topsoil మనం రావాలి అంటే నియర్లీ టేక్స్ 10,000 years అనమాట. చూడండి, ఒకసారి ఆలోచించండి. ఓకే, ఇప్పుడు మనం ఎందుకు సాయిల్ ఇంపార్టెంట్, ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనేది మీకు అర్థమైందా? ఒకవేళ మనం కనుక ఈ ఉన్న సాయిల్ని స్పాయిల్ చేసేసాము, పొల్యూట్ చేసేసాము అంటే ఓకే, మళ్ళీ కొత్తగా సాయిల్ వస్తుంది కదా మ్యామ్ 10,000 yearsకి, పర్వాలేదు. ఈ గ్యాప్లో ఉన్న పాపులేషన్ ఏమవుతుంది? ఎక్స్టింక్ట్ అయిపోవచ్చు కదా. ఇప్పుడు సాయిల్ మీద మనం డిపెండ్ అయి ఉన్నామంటే ఇక్కడ చూడండి. ఓకే, వీ గెట్ ఫుడ్ కానివ్వండి, క్లోత్స్ కానివ్వండి, ఏదైనా సరే. ఇంకా మనకి ఇవన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? సాయిల్ కదా. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వీఆర్ గెట్టింగ్ ఆల్ దిస్ ఫ్రమ్ ద సాయిల్. అవునా కదా? యూ అగ్రీ చేస్తారా? అవును కదా. ఎస్. ఓకే, సారీ. అయితే మనకి ఇవన్నీ మేజర్గా ఫుడ్ రావాలి అంటే ప్లాంట్స్ పెరగాలి అంటే మనకి సాయిల్ యొక్క ఫర్టిలిటీ అనేది ఉండాలి సాయిల్కి. అది మనం స్పాయిల్ చేసేస్తున్నాం. ఒకవేళ లేదనుకోండి ఏమవుతుంది? సింపుల్, ఆర్గానిజమ్స్ విల్ ఎక్స్టింక్ట్. తర్వాత 10,000 years తర్వాత నెక్స్ట్ తర్వాత పాపులేషన్ మళ్ళీ స్టార్ట్ అయ్యి మళ్ళీ అంటే అదొక హిస్టరీ. అవునా? సో అందుకనే మనకి చాలా ఇంపార్టెంట్ మన డైలీ లైఫ్లో సాయిల్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అందుకే మనం దాన్ని పొల్యూట్ చేయకూడదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారో లేదో తెలియదు కానీ సిటీలో సేవ్ సాయిల్ అనే టీషర్ట్స్ వేసుకొని జగద్గురు, ఓకే తన పేరు ఒక ఉన్నారు కదా, సద్గురు, నాట్ జగద్గురు, సద్గురు ఆ టీం ఉన్నారు కదా, వాళ్ళందరూ ఒక మేజర్గా ఒక కాన్సెప్ట్ని తీసుకొని దాని గురించి అవగాహన కల్పించారు జనాలలో. అది ప్రోగ్రామ్ ఏంటంటే సేవ్ ద సాయిల్ అని. మీరు చూసారా? ఓకే, నార్మల్గా ఎఫారెస్టేషన్ ఇలాంటివి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. కానీ ఇతను మేజర్గా అసలు ఇవన్నీ కూడా ఉండాలి అంటే ఏముండాలి? మెయిన్ సాయిల్ కదా. సో ఆ సాయిల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేయాలి, అలా ఏం చేయాలి దాని గురించి అనే అవగాహన కోసం సేవ్ సాయిల్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, ఇన్ని సంవత్సరాలు పడుతుంది మనకు ఒక్క ఇంచ్ మీకు తెలుసు కదా ఇంచ్ అంటే. సో 1 inch టాప్ సాయిల్ కావాలంటే ఇన్ని ఇయర్స్ పడుతుంటే మనం ఉన్న సాయిల్ని స్పాయిల్ చేసుకోవడం అవసరమా? ఆలోచించండి.
Okay, next, parent material come from the breakdown of underlying rocks or from deposits by the streams, rivers, seas, gulfs, hills, winds, glaciers, organic plant residues, etc. ఏదైతే పేరెంట్ మెటీరియల్ కమ్ ఫ్రమ్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ ఆల్ దిస్, మనకి రాక్స్ నుంచి వస్తున్నాయి కదా, అది ఎలా వస్తుందంటే వాటర్ ఫ్లో వలన కానీ, స్ట్రీమ్స్ అలా వాటర్ పారుతూ ఉన్నప్పుడు కానీ అవి ఏంటంటే ఆ ప్రెషర్కి ఆ బ్రేక్ అవుతూ ఉంటాయి అన్నమాట, పెద్ద పెద్ద రాక్స్ కూడా. ఓకే, సో విండ్ వల్ల, గ్లేషియర్స్ వల్ల, రెసిడ్యూస్ వల్ల. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాలో ఒక ఏదైనా ఉందనుకోండి, రాక్స్ కానీ ఏదన్నా కానీ, సో మనము ఫ్రీజ్ అయిపోయింది అనుకోండి, ఫ్రీజ్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా బ్రేక్ అయిపోతుంది. సో అలా కూడా దట్స్ వాట్ గ్లేషియర్స్ ఇక్కడ మెన్షన్ చేస్తారు కదా. సో డిఫరెంట్ రీజన్స్ అనేవి మనకి రీజన్ ఉంది ఎలాగ ఫామ్ అయింది సాయిల్ అనేది దాని గురించి. ఓకేనా, నెక్స్ట్ మనం మాట్లాడుకుందాము. ఓవర్ టైమ్ these materials are weathered, yes, by the effects of freezing, thawing, okay, wetting, drying, heating, cooling, erosion, plants and animals, and from the chemical reactions. నేచర్ అనుకుంటాం కానీ నేచర్లో వండర్స్ ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ కూడా న్యాచురల్గా జరుగుతాయి. హీట్ అవుతుంది, కూల్ అవుతుంది, ఎండాకాలం ఎండ్ ఉంటుంది, వింటర్ సీజన్లో బాగా చల్లగా ఉండడానికి, ఇవన్నీ కూడా వాటి మీద ఎఫెక్ట్ అవ్వడం వలన దట్ ఈస్ అ ప్రాసెస్ కాల్డ్ వెదరింగ్. దాని వలన మనకి రాక్స్ నుంచి మనకి సాయిల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, అయితే ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ మనం ఇంకా మాట్లాడుకుందాము. 1 minute. ఓకే ఓకే, సో ఇక్కడ మనకి ఓకే ఇంకొక స్లైడ్ తీసుకుందాము. ఇప్పుడు మనం వెదరింగ్ వల్ల పేరెంట్ రాక్ అనుకున్నాం కదా, సో మనకి దీని నుంచి మనకి 3 లేయర్స్ ఫామ్ అవుతున్నాయి. ఓకే, సో 3 లేయర్స్లో మనకి టాప్ లేయర్, మిడిల్ లేయర్ అండ్ ఇన్నర్ మోస్ట్ లేయర్. ఈ ఇన్నర్ మోస్ట్ లేయర్లో ఏముంటుంది మేజర్గా అంటే పేరెంట్ రాక్ ఉంటుంది. పేరెంట్ రాక్ ఇక్కడ ఏమంటుందంటే మెటీరియల్ అక్యుములేషన్ మిడిల్ లేయర్లో. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, పై లేయర్లో ఏముంటాయి అన్నీ? ఆర్గానిక్ మ్యాటర్, లివింగ్ ఆర్గానిజమ్స్, ప్లాంట్స్, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటాయి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ షేర్ చేసుకుందాం మనం ఇక్కడ. అది ఏంటంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఒక ఇంచ్ సాయిల్ ఫామ్ అవ్వడానికి 10,000 years పడుతుందని. అలాగే మనకి ఒక 1 acre ల్యాండ్ కనుక మనం మాట్లాడుకున్నట్టయితే 1 acre ల్యాండ్లో టాప్ 8 inches సాయిల్ని మనం కన్సిడర్ చేసినట్లయితే విచ్ కంటైన్ 5.5 tons of bacteria and 50,000 earthworms. మ్యామ్ బ్యాక్టీరియా అంటున్నారు, వాటి వల్ల యూజ్ ఏంటి? బ్యాక్టీరియా కదా, అంతేనా? దే ఆర్ సాయిల్ మైక్రోబ్స్. సాయిల్ మైక్రోబ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు కన్వర్ట్ ద ఆర్గానిక్ మ్యాటర్. ఆర్గానిక్ మ్యాటర్ అంటే ఏంటి? సింపుల్, ఒక్కసారి మీరు మాట్లాడుకుందాం. ఆర్గానిక్ మ్యాటర్ అంటే ఏంటి మా? ఆర్గానిక్ మ్యాటర్ అంటే ఏంటి? ద రెసిడ్యూస్ ఆఫ్ dead remains of plants, animals, microbes, etc. అంటే ఇవన్నీ కూడా మనకి ఏవైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఉన్నాయి కదా, మైక్రోబ్స్ ఉన్నాయి కదా, సో దే కన్వర్ట్ ఆర్ దే డికంపోజ్ దిస్ ఆర్గానిక్ మెటీరియల్ అండ్ విచ్ హెల్ప్స్ ఇన్ యాడింగ్ ద న్యూట్రియంట్స్ టు ద సాయిల్ and which helps in maintaining the soil to the normal condition. So how it is possible? That is because of the microbial population which is present in the soil. So that is the reason here you can see nearly 5.5 tons of bacteria. అర్థమవుతుందా? సో బ్యాక్టీరియా అంటే మనం సాయిల్ ఇస్ గివింగ్ షెల్టర్ నాట్ ఓన్లీ టు యూ అండ్ టు మీ,
It is giving shelter to millions of organisms. అర్థమైందా? అంతేకాకుండా మనకి మైక్రోబ్స్ లైక్ బ్యాక్టీరియా, ఫంగై, ప్రోటోజోవా, మెనీ మైక్రోబ్స్ విల్ బి ఎర్త్వార్మ్స్, ఇన్సెక్ట్స్, దే ఆల్ ప్రెసెంట్ ఇన్ ద సాయిల్. ఓకేనా? సో ఇదనమాట. సో ఆర్గానిక్ మ్యాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్గానిక్ మ్యాటర్ ఎలా ఫామ్ అవుతుంది అంటే దే ఆర్ ద రెసిడ్యూస్. ఇప్పుడు ఏదైనా యానిమల్ చనిపోవచ్చు, ప్లాంట్స్ కానీ చనిపోయిన తర్వాత అది కొన్ని రోజులకు అక్కడ ఉండదు, ఏమవుతుంది, డికంపోజ్ అవుతుంది. అది డికంపోజ్ అయ్యి అందులో ఉన్న మినరల్స్ అన్ని కూడా సాయిల్కి యాడ్ అవుతున్నాయి. సో దిస్ ఆర్గానిక్ మెటీరియల్ ఇస్ డికంపోజింగ్. ఒకవేళ ఇమాజిన్ చేసుకోండి, లేదు అది అలాగే ఉందనుకోండి, దాని నుంచి వచ్చే స్మెల్ కానివ్వండి, ఆ స్మెల్ వలన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ రావచ్చు కదా. సో ఇవన్నీ కాకుండా మనకి ఈ సాయిల్ మైక్రోబ్స్ కానీ ఏవి చాలా హెల్ప్ చేస్తున్నాయి. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకుందాము. ఓకే, సో దిస్ పాయింట్ ఈస్ కవర్డ్. ప్రాపర్టీస్లోకి వద్దాం. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా మనకి హౌ సాయిల్ ఈస్ ఫార్మ్డ్ అనేది. How soil is formed, that is through this cooling effect, heating effect, temperature, pressure, ఇవన్నీ వీటన్నిటి వల్ల అన్నింటినీ కలిపి మనం వెదరింగ్ ప్రాసెస్ సింపుల్గా చెప్పేస్తున్నాం. ఓకే, అండ్ టాప్ ఇంచ్ సాయిల్ ఫామ్ అవడానికి నియర్లీ 10,000 years అంటున్నాం. కాబట్టి ఆ పాయింట్ ఎప్పుడు మనకి మధ్యలో మెదులుతూ ఉండాలి. వాట్ ఏ రైమింగ్, మధ్యలో మెదులుతూ ఉండాలి. ఎందుకు చెప్పాను కదా, సాయిల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్, అది లేకపోతే మనం లేవని. ఓకే, అండ్ ఇప్పుడు మనం చూసుకుందాము ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్ ఎందుకు ఇంపార్టెంట్? మనం ఏదైనా దాని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ స్పాయిల్ అయ్యింది అనుకోండి, ఓకే, ఇంకొకలాగా మనం దాన్ని రీక్రియేట్ ఎలా చేయొచ్చు అనేది తెలుసుకోవడం అనేది తప్పు కాదు కదా. సో ఇప్పుడు మనకు దాని గురించి తెలియాలి అంటే దాని యొక్క ఫిజికల్, బయాలజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ అనేవి తెలియాలి. ఓకే, సో సాయిల్ ప్రాపర్టీస్లోకి వచ్చేటప్పటికి ఫిజికల్, కెమికల్ అండ్ బయోలాజికల్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకోవాలి. బయోలాజికల్ ప్రాపర్టీస్. ఓకేనా? ఇప్పుడు చూడండి, క్రాప్ క్వాలిటీ డైరెక్ట్లీ డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ద అగ్రికల్చరల్ సాయిల్ ఇన్ విచ్ ఇట్ ఈస్ గ్రోన్. ఓకేనా? సో హియర్ ద హయ్యర్ క్వాలిటీ ఆఫ్ ద సాయిల్, ద హయ్యర్ ద క్వాలిటీ ఆఫ్ ద క్రాప్ ప్రొడ్యూస్డ్. ఎప్పుడైనా సాయిల్ ఫర్టిలిటీ అంటాం దాన్ని, మనం ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ద సాయిల్ అంటున్నాం కదా. మన బయాలజీలో నార్మల్గా ఏం వాడతాము వర్డ్ ఇక్కడ మనం? సాయిల్ ఫర్టిలిటీ. ఈ సాయిల్ ఫర్టిలిటీని పెంచడానికే మనం డిఫరెంట్ పద్ధతుల్ని ఫాలో అవ్వాలి అని మనం 8th చాప్టర్లో డిస్కస్ చేసుకున్నాం. లైక్ క్రాప్ రొటేషన్, మిక్స్డ్ క్రాపింగ్, ఆల్టర్నేషన్ ఆఫ్ క్రాప్స్, ఇట్లాంటివన్నీ కూడా. ఇవన్నీ ఎందుకు చేయాలి అంటే ఫర్టిలిటీని పెంచడానికి. ఫర్టిలిటీని పెంచడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. Can be increased by chemicals, can be increased by naturally by using cow dung and panchagavya. Okay, so already మనం డిస్కస్ చేసుకున్నాం పంచగవ్య, వర్మీ కంపోస్ట్ అండ్ యూజింగ్ ఆర్గానిక్ పంచగవ్య, క్రాప్ రొటేషన్, వీటి వలన కూడా నార్మల్గానే మనం సాయిల్ యొక్క ఫర్టిలిటీని పెంచవచ్చు. కానీ ఇక్కడ కెమికల్స్ వచ్చేటప్పటికి లైక్ ఎన్పీకే కానివ్వండి, యూరియా, సూపర్ ఫాస్ఫేట్, ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కెమికల్స్ ఏమవుతాయి, ఇవి సాయిల్లో అక్యుములేట్ అవుతాయి కదా. సో ఇప్పుడు మనకి ప్రాఫిట్ వచ్చిన ఫ్యూచర్లో మన నెక్స్ట్ జనరేషన్ తరాలు ఏంటంటే వాళ్ళు సఫర్ అవుతారు. సో వీ షుడ్ నాట్ అంటే స్లోలీ వీ హ్యావ్ టు రిడ్యూస్ ద యూసేజ్. ఒక్కసారిగా యూసేజ్ చేయకపోతే ప్రొడక్షన్ తగ్గిపోతే మళ్ళీ ఆకలి చావులు ఎక్కువైపోతాయి, ఆకలి కేకలు ఎక్కువైపోతాయి. అందుకని స్లోగా సాయిల్ని ఎలా కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అలా చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూద్దాము ఫస్ట్ ఫిజికల్ ప్రాపర్టీస్ గురించి. ఫిజికల్ ప్రాపర్టీస్ అనగానే మనకి ఏం తెలుస్తుంది? సాయిల్ని చూడగానే ఇప్పుడు మనం ఊరు వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ నార్మల్గా సాయిల్ చూస్తే అన్ని ఇసుక, రాళ్ళు తప్పితే ఏముండదు ఇక్కడ. అంటే ఫర్టైల్ సాయిల్ అనేది మనకి ఇక్కడ సిటీలో ఉంటుందా? కాదు. మీరు కొంచెం సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళండి, ఎంత గ్రీనరీగా ఎంత బాగుంటుంది. ఒక్కసారి సాయిల్ని టెస్ట్ చేయండి, సాయిల్ని పట్టుకొని చెక్ చేయండి. ఇట్లా మీకు కలర్ ఎలా ఉంది అంటే టెక్స్చర్ ఎలా ఉంది. ఓకే, సో కలర్, టెక్స్చర్ అర్థమవుతుంది కదా. సో కలర్ ఎలా ఉంది, టెక్స్చర్ ఎలా ఉంది అనేది మీరు చెక్ చేయండి. ఓకే, అప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఫిజికల్ ప్రాపర్టీస్ కదా. ఫిజికల్ ప్రాపర్టీస్, ద సాయిల్ కంప్రైజెస్ ఆఫ్ మినరల్స్, ఆర్గానిక్ మ్యాటర్, వాటర్ అండ్ ఎయిర్.
ఓకే, ఇక్కడ మనం ఆర్గానిక్ మ్యాటర్ అంటే ఏంటో ఆల్రెడీ చెప్పాను. దీస్ ఆర్ ఇట్స్ రెసిడ్యూస్ ఆర్ రిమైన్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అని, అవునా? రెసిడ్యూస్ అయినా అనొచ్చు, రిమైన్స్ అని అనొచ్చు. ద కంపోజిషన్ అండ్ ప్రపోర్షన్ ఆఫ్ దీస్ కాంపోనెంట్స్ గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్సెస్ ద సాయిల్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఇంక్లూడింగ్ కలర్, టెక్స్చర్, పోరోసిటీ. వాట్ ఈస్ పోరోసిటీ? అబ్జార్ప్షన్ కెపాసిటీ ఆఫ్ ద సాయిల్, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఆఫ్ ద సాయిల్. ఓకేనా? సో టెక్స్చర్ ఎలా ఉంది? సాఫ్ట్గా ఉందా? మరీ సాఫ్ట్గా ఉన్నా కానీ మనకి పనికిరాదు, అర్థమవుతుందా? అండ్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎలా ఉంది ఆ సాయిల్ది, వాటర్ పర్కోలేషన్ రేట్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా. ఓకే, పర్కోలేషన్ రేట్, వాటర్ రిటెన్షన్ కెపాసిటీ, ఓకే, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ, రిటెన్షన్ అన్న వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అన్న అది మీనింగ్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఇవన్నీ కూడా మనకి ఎలా ఉన్నాయి అనేది మనం చెక్ చేసుకోవచ్చు ఫిజికల్ ప్రాపర్టీస్లో. ఓకేనా? సో కలర్, టెక్స్చర్, స్ట్రక్చర్ అండ్ పోరోసిటీ. అండ్ ఇక్కడ మనం మాట్లాడుకున్నట్లయితే ఆర్గానిక్ మెటీరియల్ అనుకున్నాం కదా, సో ఈ ఆర్గానిక్ మెటీరియల్ గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. ఆర్గానిక్ మ్యాటర్. సో ఈ ఆర్గానిక్ మ్యాటర్ ఎలా ఫామ్ అయిందో మనకు తెలిసిపోయింది కదా. అయితే ఈ ఆర్గానిక్ మ్యాటర్ కనుక ఒకవేళ ఇఫ్ ఇట్ ఇస్ మోర్ దాన్ 30% in the soil, more than 30% of organic matter, then these soils are called as organic soils అంటాం. ఏమంటాము? ఆర్గానిక్ సాయిల్. అయితే ఇప్పుడు ఇఫ్ ఇట్ ఇస్ లెస్ దాన్ 30%, those soils are called as mineral soils. ఏమంటున్నాము? మినరల్ సాయిల్స్. ఈ ఆర్గానిక్ సాయిల్స్ వలన మనకి చాలా యూజెస్ ఉన్నాయి. యాజ్ ఐ టోల్డ్ యూ, దిస్ ఆర్గానిక్ సాయిల్స్ helps in decreasing the water evaporation, increasing the water holding capacity, okay, and increasing the water holding capacity, and percolation of the water will be more. Percolation of water will be more. ఎప్పుడు ఆర్గానిక్ సాయిల్స్లో. ఓకేనా? ఇవన్నీ కూడా మనకి దృష్టిలో పెట్టుకొని ఫిజికల్ ప్రాపర్టీస్లో మనం డిస్కస్ చేస్తామన్నమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాము కెమికల్ ప్రాపర్టీస్. ఓకే, సాయిల్కి కెమికల్స్కి ఏమైనా సంబంధం ఉందా? ఉంది. అదేంటి అంటే మేజర్గా pH. సాయిల్ యొక్క pH అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దాని యొక్క హెల్త్ తెలుస్తుంది మనకి. బ్లడ్ టెస్ట్ చూస్తే మనకి మనలో ఏ ప్రాబ్లం ఉందనేది ఎలా తెలుస్తుందో, సాయిల్లో pH చూసినట్లయితే మనకి ఆ సాయిల్ అనేది వెదర్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్స్ ఆర్ నాట్ అనేది తెలుస్తుంది. అది ఎలా అంటే నార్మల్గా pH వచ్చేసి pH ఆఫ్ ద గుడ్ సాయిల్ మనం మాట్లాడుకున్నట్లయితే గుడ్ సాయిల్ అంటే ఇక్కడ విచ్ ఇస్ యూస్ఫుల్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్స్ అని అర్థం. ఓకేనా? ఇట్ ఈస్ నియర్లీ 5.5 to 7.5%. నాట్ పర్సెంట్లో కన్సిడర్ చేయము. మీకు ఇవి కెమిస్ట్రీలో డిస్కస్ చేసుకున్నాం కదా, డిస్కస్ చేసుకునే ఉంటారు, సార్ చెప్పే ఉంటారు. సో pH అంటే ఏంటి? పర్సెంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్. ఇఫ్ ఇట్ ఈస్ 1 to pH 1 to 6 కనుక మనకు ఉంటే దాన్ని ఎసిడిక్ సాయిల్ అని, ఎసిడిక్ అని. అండ్ pH 7 to 7 న్యూట్రల్ అనుకుందాము. 8 to 14 ఉంటే మనకి ఆల్కలైన్ అని అంటాం. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 5.5 to 7.5 అనేది గుడ్ రేంజ్ ఆఫ్ pH ఫర్ ద గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్స్ అని అర్థం. ఓకేనా? అయితే ఒకవేళ మనకి
pH అనేది ఈ pH కరెక్ట్గా ఉందనుకోండి మనకి లైక్ ఏంటంటే ఈ ఏవైతే కెమికల్స్ ఉన్నాయి కదా, సో లైక్ అబ్జార్ప్షన్ ఆఫ్ పొటాషియం, మెగ్నీషియం, సల్ఫర్, ఓకే. సో ఇవన్నీ will be reduced if soil pH reduces. అబ్జార్ప్షన్ కెపాసిటీ ఆఫ్ దీస్ కెమికల్స్ అనేది తగ్గుతుంది ఎప్పుడు? సాయిల్ యొక్క pH తగ్గినప్పుడు. సాయిల్ యొక్క pH తగ్గింది అంటే ఇండైరెక్ట్గా ఏంటి అర్థం అంటే ఎసిడిక్గా మారింది అని అర్థం. ఎసిడిక్గా మారడం వలన సాయిల్ అనేది ఈ న్యూట్రియంట్స్ని అబ్జార్బ్ చేసుకోలేదు. అర్థమైందా? అందుకే మనకి సాయిల్ యొక్క pH అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు ఫార్మర్స్ ఆర్ యూజింగ్ కెమికల్ ఫర్టిలైజర్స్ కదా, సో దానివల్ల ఏం జరుగుతుంది? సాయిల్ ఈస్ బికమింగ్ ఎసిడిక్. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. ఓకే, సాయిల్ యొక్క pHని మనం సాల్ట్స్ యూజ్ చేసుకోవచ్చు, ఏదైనా కానీ కెమికల్స్. కొన్ని కెమికల్స్లో మేబీ దే ఇంక్రీజ్ ద ఎసిడిటీ ఆఫ్ ద సాయిల్, సమ్ కెమికల్స్ దే ఇంక్రీజ్ ద సలినిటీ ఆఫ్ ద సాయిల్, ఇవన్నీ కూడా. సో ఏదైనా కానీ దిస్ ఇస్ గుడ్ రేంజ్ ఆఫ్ pH. ఓకే, సో ఇదనమాట అబ్జార్ప్షన్ కెపాసిటీ అనేది మనకి తగ్గుతుంది. నార్మల్గా మనకి ఇంకొక పాయింట్ ఇక్కడ మనం డిస్కస్ చేసుకుందాము. ఈ ఆర్గానిక్ మ్యాటర్ వలన మనకి ఈ ఉంది కదా, ఆర్గానిక్ మ్యాటర్ అంటే రెసిడ్యూస్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ నుంచి. సో దాని వలన మనకి సాయిల్కి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అనేవి యాడ్ అవుతాయి. ఓకేనా, ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ కెమికల్స్ చెప్పాను కాబట్టి. సో దట్ పాయింట్ ఐ కవర్డ్ దే. అండ్ ఇదనమాట కెమికల్ ప్రాపర్టీస్ అనేది. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాము దిస్ అవైలబిలిటీ. ఎస్, యా, ఆల్రెడీ ఇక్కడ పాయింట్ ఉంది చూడండి. అవైలబిలిటీ ఆఫ్ ద నైట్రోజన్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం అండ్ సల్ఫర్ tend to decrease with decreasing the pH since conditions which acidify the soil such as weathering and plants uptake also results in removal of these nutrients or in decreased microbial activity. If the soil is becoming acidic or alkaline, that affects the microbial action. Okay, because microbial action will be, if microbial action decreases, it affects on the soil fertility. So organic matter అనేది మనకి డికంపోజ్ అవ్వకపోతే న్యూట్రియంట్స్ అనేవి మనకి సాయిల్కి యాడ్ అవ్వవు కదా. సో ఎందుకు యాడ్ అవ్వట్లేదు, ఎందుకు మైక్రోబ్స్ అనేవి ఈ ప్రాసెస్ జరగట్లేదు? దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద pH కండిషన్స్ ఫేవరబుల్గా ఉంటేనే కదా. సో దెన్ ఓన్లీ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ బ్యాక్టీరియా కానివ్వండి, ఏదైనా అదర్ మైక్రోబ్స్ కానివ్వండి, అవునా? సో దట్ ఇస్ ద పాయింట్. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకుందాము బయోలాజికల్ ప్రాపర్టీస్. సో ఈజీగా మనకి ఆల్రెడీ ఫస్ట్ నేను చెప్పాను కాబట్టి, సాయిల్ ఈస్ గివింగ్ లైక్ షెల్టర్ అండ్ ప్రొవైడ్స్ హోమ్ టు ఆల్ ద లివింగ్ ఆర్గానిజమ్స్, ఆల్ లైక్ ప్లాంట్స్, యానిమల్స్, మైక్రోబ్స్, ఆల్. ఓకే, సో అవన్నీ కూడా మనం దేంట్లో మాట్లాడుకుంటాము అంటే బయోలాజికల్ ప్రాపర్టీస్. ఓకేనా? సో ఫిజికల్ ప్రాపర్టీస్లో కొనేటప్పటికే టెక్స్చర్, కలరు, పోరోసిటీ మాట్లాడుకున్నాం. కెమికల్స్ వచ్చేటప్పటికే మనం pH, మెయిన్గా pH గురించి మాట్లాడుకుంటాం. అంటే బయోలాజికల్ ప్రాపర్టీస్ వచ్చేటప్పటికే ఆర్గానిజమ్స్, ఏమేమి ఆర్గానిజమ్స్ ఉన్నాయి సాయిల్లో, అవి పెరగాలంటే మనం ఏం చేయాలి? సో ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటాం అన్నమాట. ఓకే, సో లెట్ us see here children. Soil organisms includes both plants, animals ranging from the submicroscopic viruses to earthworms to large burrowing animals such as gophers, ground squirrels, and inte kakunda even we find the microbes like bacteria, fungi. Okay, so bacteria, fungi, protozoa, they are also present in the soil.
Okay na, these soil provides home to all these organisms. Okay, so next మనం మాట్లాడుకుందాము, this soil microbes convert these organic forms of elements to their inorganic forms and liberate the carbon dioxide, ammonia, sulfate, phosphate, inorganic forms of other elements. ఆ ప్రాసెస్ ని ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆర్గానిక్ మెటీరియల్ ఏదైతే ఉందో, డెడ్ బాడీస్ ఆఫ్ యానిమల్స్ కానీ ఏదైతే ఉందో, మీకు తెలుసు మన బాడీ దేంతో తయారైంది, డిఫరెంట్ ఆర్గానిక్ కాంపౌండ్, లైక్ ఇనార్గానిక్ కాంపౌండ్స్, ఆర్గానిక్ లైక్ కార్బన్ కానివ్వండి, నైట్రోజన్ కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి కదా. సో వన్స్ ద యానిమల్ డైస్, సో దిస్ ఆర్గానిక్ మ్యాటర్ అంటే మన బాడీలో ఉన్న ఈ కెమికల్స్ అన్నీ కూడా ఇనార్గానిక్ ఫామ్లోకి కన్వర్ట్ చేయబడతాయి, దట్ ఈస్ బై ద మైక్రోబియల్ యాక్షన్. సో ఆ ప్రాసెస్ని మనం అంటున్నాము మినరలైజేషన్ అని. ఇది గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ దట్ ప్రాసెస్ కాల్డ్ చిల్డ్రన్? మినరలైజేషన్. ఓకేనా? ఇస్ దిస్ క్లియర్? ఏదైతే మనకి కెమికల్స్ ఉన్నాయో దట్ కెమికల్స్ విల్ బి రిలీజ్డ్ ఇన్ టు ద అట్మాస్ఫియర్. ఓకే, అండ్ మన ఇవన్నీ కూడా ఓకే మ్యామ్, ఓకే ఫైన్, ఈ మినరల్స్ అన్నీ ఇనార్గానిక్ కంపౌండ్స్ అన్ని మళ్ళీ యాడ్ అవుతున్నాయి కదా. సో హౌ అగైన్ దట్ కమ్స్ టు, సో వీటిని మనం సైక్లిక్ ప్రాసెస్ అంటాం. ఓకే, ఈ మినరల్ సైకిల్స్ అంటాం, ఆర్ మినరల్ సైకిల్స్. వీటి గురించి ఇవి ఎలా మళ్ళీ మనకి సైక్లిక్ ప్రాసెస్లో మళ్ళీ మన బాడీకి వచ్చి మళ్ళీ డికంపోజ్ అయ్యి మళ్ళీ హౌ ఇట్ దే ఆర్ యాడింగ్ ఇన్ టు ద అట్మాస్ఫియర్ అనేది మనం బయోజియోకెమికల్ సైకిల్స్ అంటే లాస్ట్ చాప్టర్లో చాలా క్లియర్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా? సో చలో, ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఉంది చూడండి, బయోలాజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాయిల్లో మనకి ఇప్పుడు మనకి ఏదైతే టాప్ లేయర్ ఏదైతే ఉందో దాట్ కంటైన్స్ హ్యూమస్ విచ్ ఈస్ రిచ్ ఇన్ ఫర్టైల్ సాయిల్ అని మనం ఎప్పుడు అంటాము అంటే ద సాయిల్ విచ్ ఇస్ రిచ్ ఇన్ హ్యూమస్ అని ఉంటేనే మనం ఆ పాయింట్ యూజ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ హ్యూమస్ ఫిజికల్, బయోలాజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. కెమికల్లో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం వాటి గురించి, pH గురించి, సాలినిటీ గురించి మాట్లాడుకున్నాం. ఇందులో ఎయిర్, వాటర్, ఆర్గానిక్ మ్యాటర్, ఇందులో బ్యాక్టీరియా, ఫంగై, ఇన్సెక్ట్స్ ఏమేమి ఉంటాయి ఇవన్నీ మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు మనకి మనం ఉన్నాం, యానిమల్స్, ప్లాంట్స్. ఓకే, ఈ యానిమల్స్, ప్లాంట్స్ డైరెక్ట్ బయోలాజికల్ ప్రాపర్టీస్ కిందకి వస్తున్నాయి. అండ్ హియర్ పీపుల్, వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫిజికల్ ప్రాపర్టీస్, అండ్ హియర్ కెమికల్, అగైన్ పీపుల్. ఓకే, మీన్స్ ఏదైనా సరే మనం ఫిజికల్ ప్రాపర్టీస్ కానీ బయోలాజికల్ ప్రాపర్టీస్ కానీ ఇఫ్ వీఆర్ ఇక్కడ మనకి ఫిజికల్ కానీ కెమికల్ కానీ దట్ సాయిల్ ఈస్ గెటింగ్ ఎఫెక్టెడ్, దట్ ఈస్ బికాస్ ఆఫ్ అవర్ యాక్షన్స్. ఓకే, సో నెక్స్ట్ సెషన్లో మనము క్లియర్గా ఎవరి వలన సాయిల్ ఎఫెక్ట్ అవుతుంది, పొల్యూట్ అవుతుంది అనేది మనం డిస్కస్ చేసుకుందాం. ఇది ఓన్లీ ఇంట్రడక్షన్, సాయిల్ ఎలా ఫామ్ అయింది, సాయిల్ ప్రాపర్టీస్ ఏంది అని మాత్రమే మాట్లాడుకున్నాం. ఓకే, ఇంకా ఉంది, ముందుంది. ఓకే, ఏంటి? ఫెస్టివల్ సీజన్ ముందుంది. క్రొకడైల్ ఫెస్టివల్ అంటాను చూడండి ఒక సినిమాలో డైలాగ్ అలా. ఓకే, టాప్ సాయిల్ ఇస్ కంప్రైజెస్ ఆఫ్ ఏమేమి ఉంటాయి టాప్ సాయిల్లో? హ్యూమస్, ఓకే, లివింగ్ ఆర్గానిజమ్స్, ఓకే, సాయిల్, సో ఆల్ ద అబౌవ్. Due to which of the following activities the composition and complex nature of the nature of the environment got changed? దేని వలన చేంజ్ అవుతుంది మనకి? yes, industrialization, agriculture, deforestation, so all the above. So here is a homework question. Biological properties of the soil effects that will be having on the plants, so as we discussed just now. And what are the components of the soil? ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఈ పై చార్ట్లో డిస్కస్ చేసుకున్నాం చూడండి, అది మీరు రాస్తే సరిపోతుంది. ఓకేనా? సో చలో. Okay, so we discussed about the introduction, what is soil, how soil is formed, and properties of the soil, physical, biological, and chemical properties, right? So that's it about this today's session, children. I hope you understood this session. If you have any doubts, let me know in the comment section. Till then, keep enjoying and keep studying.